హాయ్ అండి. హడావుడిగా పప్పు నానబెట్టి రుబ్బే అంత పని లేకుండా హెల్తీగా బ్రేక్‌ఫాస్ట్ చేయాలనుకుంటున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బావుంటుంది. సో, ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాము. ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు రాగి పిండిని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే కప్పు క్వాంటిటీతో రవ్వను కూడా సుజీ రవ్వను కూడా యాడ్ చేసేసుకొని ఇదే కప్పు క్వాంటిటీతోనే ఒక కప్పు పెరుగుని బ్లెండ్ చేసి తీసుకోవాలి. సో, ఫస్ట్ దీన్నంతా కూడా ఒకసారయితే కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులో కాసిన నీళ్ళని యాడ్ చేసేసుకొని బ్యాటర్ అనేది ఇలా గట్టిగా పెట్టేసుకొని నాననివ్వాలి కాసేపు. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర వేసేసుకున్న తర్వాత తురుముకున్న క్యారెట్‌ని కూడా యాడ్ చేసేసుకొని 2 నిమిషాలయితే ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు రెండిటిని కూడా ఒకేసారి యాడ్ చేసేసుకొని ఇంకో 2 నిమిషాలు ఫ్రై చేసైతే స్టవ్ ఆఫ్ చేసేసైతే చల్లారనివ్వాలి. సో, ఇలా అంతా అయిన స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత అయితే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి బ్యాటర్‌లో అయితే క్యారెట్ మిశ్రమాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. సో, ఇది ఇలా అంతా వేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్‌ని కూడా యాడ్ చేసేసుకోవాలి. సో, ఇందులో రుచికి సరిపడా సాల్టు, కాస్త బేకింగ్ సోడా రెండిటిని యాడ్ చేసేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులో నీళ్ళని యాడ్ చేసుకుంటూ మనం ఇడ్లీ బ్యాటర్‌ని ఎలా ప్రిపేర్ చేసుకుంటామో సో, అదే విధంగా బ్యాటర్ అనేది కలుపుకోవాలి. సో, ఇలా కలిపేసుకున్న తర్వాత అయితే ఇప్పుడు మనం స్టవ్ మీద ఇడ్లీని ఏ విధంగా కుక్ చేసుకోవడానికి పాత్ర పెడతామో సో, అదే విధంగా పాత్ర పెట్టి ఆయిలు ప్లేట్‌లోకి పోసుకున్న తర్వాత ఇడ్లీ బ్యాటర్ లాగా వేసేసుకొని మూత పెట్టేసుకొని 10-15 మినిట్స్ పాటు సిమ్‌లో పెట్టేసి కుక్ చేసుకోవడమేనండి. ఆ తర్వాత మూత తీసి చేతితో ఇలా తేమ లేకుండా కుక్ అయిపోతుంది. చాలా పర్ఫెక్ట్‌గా కుక్ అవుతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారాకైతే సర్వ్ చేసుకోవడమేనండి. హెల్తీగా రాగి పిండితో ఇడ్లీ అయితే రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకొక వీడియోతో మీ ముందుకొస్తాను. బాయ్ బాయ్.